మద్యం కుంభకోణం కేసులో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో నిందితులు చాణక్యతో పాటు మరికొందరికి దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రయం కల్పించారనేది ఆయనపైన ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. రాజ్ కసిరెడ్డి ఇతనికి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో నిందితులు చాణక్యతో పాటు మరికొందరికి దుబాయ్లోని తన ఫ్లాట్లో ఆశ్రయం కల్పించారనేది ఆయనపై ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డితో ఇతనికి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, మద్యం కుంభకోణం కేసులో ఇక సిట్ అధికారులు మరొకరినైతే కనుక ఈ యొక్క విచారణకి రావాలంటూ నోటీసులు అందించింది. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రవణ్ కుమార్ అయితే కనుక ఇటు నోటీసులు అందించడంతో సిట్ విచారణ అయితే హాజరవడం జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇటు సిట్ అధికారులు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడంతో పాటు అదేవిధంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక ఇందులో భాగంగానే ఇటు శ్రవణ్ పేరు తెరపైకి రావడంతో ఇటు సిట్ కార్యాలయానికి రావాలి అంటూ కూడా ఇటు నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే దీనిపై కూడా ఇక పూర్తి స్థాయిలో ఏమేమి అంశాలు ఉన్నాయి అన్నది పరిగణలోకి తీసుకునేందుకు ఇటు విచారణలో భాగంగానే ఇటు సిట్ కార్యాలయానికి రావాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇక సిట్ కార్యాలయాన్ని అయితే రావడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక తాజాగా ఈ యొక్క సిట్ విచారణలో మరొక పేరు తెరపైకి రావడంతో ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ, సంతోష్, ఇక ఇప్పటికే ఇటు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ శ్రవణ్ రావు కీలకంగా వ్యవహరించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసులో కూడా శ్రవణ్ రావు కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి విచారణలో శ్రవణ్ రావును ఏ అంశాలపై సిటీ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తోంది? ఏదైతే ఇటు తెలంగాణలో కూడా ఎంతో కీలకమైనటువంటి కేసు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, అదే విధంగా ఇక ఏపీలో కూడా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ యొక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో ఇప్పటికే శ్రవణ్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం అనంతరం కూడా ఇప్పుడు తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక ఇప్పుడు మరోసారి సిట్ అధికారులు విచారణకి రమ్మండం అంటే ఈ రెండు రాష్ట్రాల్లో శ్రవణ్ ఎంతో కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇటు సిట్ అధికారులు ఎంతో కీలకమైనటువంటి అంశాలు అనేది రాబట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది విచారించినటువంటి సిట్ అధికారులు వారి నుంచి టెక్నికల్ అంశాల ఆధారంగా కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు శ్రావణ్ యొక్క ఏంటి ఆ వర్క్, ఆ పనితీరు కావచ్చు, అదేవిధంగా ఏ వ్యవహారాల్లో తలదిచ్చారు, అదేవిధంగా డిస్టిలరీ అంశాలు కావచ్చు, అదేవిధంగా ఏ అంశాలు ప్రభావితం చేశాయి, శ్రవణ్ ఏ విధమైనటువంటి అంశాలపై ప్రభావితం చేశారు, అదేవిధంగా ఎవరెవరితోటి కాంటాక్ట్ అయ్యారు అన్న దానిపై అయితే కనుక ఇటు సిట్ అధికారులు విచారించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఏపీతో ఉన్నటువంటి అనుబంధాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా వీటన్నిటిపై కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు గతంలో సమావేశాలు నిర్వహించినప్పుడు శ్రవణ్ పాత్ర ఏంటి, అదేవిధంగా శ్రవణ్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, వీటన్నిటిపై కూడా రాజ్ కసిరెడ్డితో సంబంధాలు కావచ్చు, అదేవిధంగా కొందరు కీలకమైనటువంటి వైసీపీ నేతలతోటి సత్సంబంధాలతో పాటు వారితో మాట్లాడినటువంటి టెక్నికల్ ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం వీటిపై కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ సంతోష్.